హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే మహాబలిజ సమ్మేళనం దగ్గర ఉన్నాము. ఐకాన్ 10 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మరొకసారి ఇక్కడ అందరం కలవడం జరిగింది. ఇక్కడ డిఫరెంట్ బిజినెస్ పర్సన్స్ అయితే ఉన్నారు. వారితో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారని తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే. హాయ్ అండి, నా పేరు శ్రీదేవి. నేను ఇక్కడ ఈ మహాబలిజ సమ్మేళనంలో ఒక 2-3 times నేను పార్టిసిపేట్ చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. మనం ఏదైనా బిజినెస్ అది స్టార్ట్ చేస్తే ఇక్కడ దానికి తగ్గట్టుగా అమౌంట్ ఏంటి, ఎలా వాళ్ళు ఎవరిని అప్రోచ్ అయితే మనకి బాగా బిజినెస్ డెవలప్ అవుతుంది, అవన్నీ కూడా చాలా బాగా తెలిసాయి. ఈ సమ్మేళనం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి నా అభిప్రాయం. అందరూ కూడా ఇంకా బాగా దీన్ని యూజ్ చేసుకొని మనం బాగా డెవలప్ అవ్వాలి. ఈ బలిజ కాపు తెలగ బాగా డెవలప్ అవ్వాలి అని అంటే ఇలాంటి సమ్మేళనాలు బాగా జరగాలి, బాగా పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసుకుంటే 2-3 times మీరు అటెండ్ అయ్యాను అన్నారు కదా. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఏమైనా డిఫరెన్స్ చూసారా మీరు? లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి అంటే పారిశ్రామికవేత్తలు బాగా వచ్చారండి. మనకి ఫారినర్స్ బాగా మోటివేట్ చేస్తున్నారు. అంటే మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా దానివల్ల ప్రయోజనం ఉంటుంది, దానివల్ల ఏంటి బెనిఫిట్స్, ఎలా చేయాలి ఏంటి అన్నది మనకి బాగా అర్థమవుతుంది. లాస్ట్ ఇయర్ కి కూడా బాగా డెవలప్మెంట్ అయింది. ఇంకా యూజ్ చేసుకోవాలి మేడం. మనం అంటే ఏదైనా చేయాలి అని అంటే ఇలాంటి సమ్మేళనాల్లో ఖచ్చితంగా పాల్గొని మనకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటే ఖచ్చితంగా మన బిజినెస్ పర్పస్ గా ఉమెన్ బాగా డెవలప్మెంట్ అవుతుందని నా ఉద్దేశం. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ పర్సన్స్ వచ్చారు కదా, మీరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎలా అనిపించింది మీకు? లేదు మేడం, నేను వాళ్ళ స్పీచెస్ అయితే విన్నాను, కానీ అవి మనకి కోఆపరేటివ్ గా ఉంటాయని నాకు అనిపించింది. మనకి బాగా యూస్ఫుల్ అవుతాయి. ఖచ్చితంగా మనం ఏదైనా ఆ పర్పస్ లో ఉంటే కనుక వాళ్ళ ద్వారా మనకి బాగా బెనిఫిట్ అవుతుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.